ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం జిలకరగూడెం గ్రామంలో జనసేన తెలుగుదేశం నేతలు గుంతల ఆంధ్రప్రదేశ్కి దారేది అంటూ నిరసన చేపట్టారు. ఇక చింతలపూడి నుండి కామవరపుకోట ప్రధాన రహదారి అధ్వానంగా పెద్ద పెద్ద గోతులతో ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ రహదారే కాక నియోజకవర్గంలోని 4 మండలాల్లోని రోడ్లు అధ్వానంగా ఉన్నాయని అన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డికి వీళ్ళని చెప్పి పోలీసులు కాపలా పెట్టి మా మీద కేసులు పెట్టే పరిస్థితుల్లో చేసి అరెస్టులు కూడా చేశారు. అందుకని ఇలాంటి సైకోల దగ్గర ఎలా ఉండాలో కూడా భయపడుతూ ఉన్నాం మేము. అయినా ఎటువంటి పరిస్థితుల్లోనూ దీని మీద సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే మేము మళ్ళా కూర్చొని దీని మీద తగిన గుణపాఠం వచ్చేటట్టుగా చేస్తాం. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉభయ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపులో భాగంగా ఇవాళ హలో సీఎం సార్ అనే ఒక కార్యక్రమం మీద హ్యాష్ట్యాగ్ చేస్తూ డిజిటల్ క్యాంపెయిన్గా రోడ్ల మీద ఉన్నటువంటి గుంతలు పూడ్చండి, ప్రజలకు సౌకర్యవంతంగా పాలన చేయండి అనే కార్యక్రమం మీద ఈ నిద్రపోతున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని జనసేన తెలుగుదేశం పార్టీలు అనే 2 ముళ్ళుగర్రలతోటి గుచ్చి లేపటానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉభయ పార్టీలు చేయటం అనేది జరిగింది. అందుకే ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో ఉభయ పార్టీలు ఇచ్చే పిలుపుల్ని చింతలపూడి నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్ల సమస్య కానీ, డ్రైనేజీ సమస్య కానీ, బ్రిడ్జిలు కట్టకపోవటం కానీ తదితర అంశాల మీద ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం. ఈ రోడ్లు మీరు పోయడానికి వీళ్ళని చెప్పి పోలీసులు కాపలా పెట్టి మా మీద కేసులు పెట్టే పరిస్థితుల్లో చేసి అరెస్టులు కూడా చేశారు. అందుకని ఇలాంటి సైకోల దగ్గర ఎలా ఉండాలో కూడా భయపడుతూ ఉన్నాం మేము. అయినా